దిగిన తర్వాత ప్రశాంతంగా అనగానే వేసేసుకుంటారు. వరదో భవతు. మేడం సైడ్ మేడం చూడండి. సార్ మేడం సైడ్ మేడం చూడండి కొంచెం సైడ్. ఓకే సార్. నువ్వు ఎందుకు ఓకే సంతోషమా? సంతోషం అంటున్నారు సారు. ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు. నారాయణ సార్ చంద్రబాబు నాయుడు. కొంచెం కెమెరా ఇచ్చావా? మా సాయిదన్న తుమ్మె మా సాయిదన్న తుమ్మె హలో ఎంత ఇచ్చారమ్మా? హలో చెప్పేనా మాట ఎంత వస్తుంది కనీసం? ఎంత వస్తుందా? ఎంత పెన్షన్? 7,000. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలా? పేరు చెప్పు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. మళ్ళా కూడా మళ్ళా మేడం 47 మందికి ఈ యొక్క పెన్షన్ కూడా అందించిన కార్యక్రమానికి మా సాయిదన్న తుమ్మె అనుకుంటున్నాను. చిన్నగా చిన్నగా వాసు కొంచెం దించండి కెమెరా. ఓకే
ఎంతమ్మా ఈ నెలలో చెప్పిన ఇచ్చావా? లెక్క చూసుకో. లెక్కేస్తాను. కూతురు సుబ్బమ్మ. ఎవరు ఇచ్చారా? ఎంతమ్మా? వినమ్మా, మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటాం అనుకో. ఎంత వచ్చిందా? ఎవరు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు సార్ చెప్పాలా? మళ్ళా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఓకే. పెన్షన్ 7,000. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలా? పేరు చెప్పు. చెప్పు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. మళ్ళా కూడా మళ్ళా నారాయణ సార్ మంత్రి కావాలా? మంత్రి ఉండాలా? నమస్కారాలండి. ఈరోజు రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాలలో, అన్ని మండలాల్లో, అన్ని మున్సిపాలిటీస్లో ఈరోజు ఎవరైతే అవ్వాతాతలు ఉండారో, వికలాంగులు ఉండారో వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఈరోజు పెన్షన్స్ ఇవ్వటం మొదలైంది. తెల్లవారు 6 గంటల లోపలే స్టార్ట్ చేయాలన్నారు. నేను కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, శ్రీనివాసరెడ్డి, అనురాధ మేమందరూ యాక్చువల్గా ఈరోజు 5:45కే తెల్లవారు దిన్నే నెల్లూరులో 13వ డివిజన్లో 246వ బూత్కి వచ్చి ఈ బూత్ నేను అడాప్ట్ చేసుకున్నాను. ఈ బూత్కి యాక్చువల్గా వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే వాళ్ళ యొక్క కళలో ఆనందం అంతుపట్టలంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. గత ప్రభుత్వం 250 పెంచుకుంటూ వచ్చింది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి 3,000 నుంచి 4,000 చేశారు. 3,000 నుంచి 4,000 చేశారు. అంతేకాకుండా లాస్ట్ 3 months అరియర్స్ కూడా ఏప్రిల్, మే, జూన్ అది కూడా కలిపిస్తానని ఇవ్వటం జరిగింది. ఈరోజు 7,000 ఇచ్చాం. 7,000 ఇస్తే వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అయితే ఒకటి, ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీ, డబ్బులు లేవు. ఏ డిపార్ట్మెంట్లో కూడా డబ్బులు లేవు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న యొక్క అవగాహన, విజను, లాంగ్ రన్ విజన్తో ఈరోజు ఈ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు. చాలా మందికి పెన్షన్స్ ఎత్తేసారు. చాలా కంప్లైంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు సమయం తక్కువగా ఉండటం వల్ల ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఫస్ట్ 1వ తేదీ ఇచ్చేయండి. తర్వాత వాటి మీద ఎన్యూమరేషన్ చేసి ఎవరెవరికి తీసేశారో, ఎవరెవరు ఎలిజిబులో వాటిలన్నీ మళ్ళీ గణాంకం చేసి చేస్తా ఉన్నారు. 68 లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఈరోజు ఇస్తున్నారు. అందువల్ల వీళ్ళకి డిలే కాకూడదు అనే దాంతో ఫస్ట్ ఇచ్చేసి తర్వాత ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళందరినీ ఎస్టిమేట్ చేసి ఫర్దర్గా చేయడం జరుగుతుంది. ఈరోజు పొద్దున్నే 5:40 ఈ పెన్షన్ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ని స్టార్ట్ చేసాము ఇక్కడ నారాయణ సార్తో. ఇక్కడ చూస్తుంటే పండగ వాతావరణం. 7,000 అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయింది. ఆర్థికంగా ఇంత ఇబ్బందుల్లో ఉంటే కూడా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బు ఈరోజు ఎట్లా అరేంజ్ చేశాడో, ఇదంతా 3 నెలల నుంచి మనం గెలవబోతున్నాము అనే ముందు ఆలోచనతో ఇది సమకూర్చి ఈరోజు 5,000 కోట్లంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలా. ఈ పండగ వాతావరణం మొదలైందే మన గవర్నమెంటు. ఈ నెలలో 1వ తేదీ ఇవ్వాలా, పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మొదలు పెట్టడం. 7,000 అనేది ఊహించని అమౌంటు.
మనం ఈరోజు ఇవ్వగలుగుతున్నాం. చాలా సంతోషం.